హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఒక 2 days నుంచి కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదండి, అందుకే చేయలేకపోయాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇవాళ ఒక మంచి షార్ప్ క్యాండిల్ అనేది పడింది కదా, దోజీ క్యాండిల్. చూద్దాము వాటిని. అలాగే మన బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ఉంది, మన స్ట్రక్చర్స్ ఎలా ఫాలో అవుతున్నాము, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం పదండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఎడ్యుకేషనల్ పర్పస్లో అండి నేను ఆల్రెడీ లైన్ అనేది డ్రా చేశాను, చూసారా? సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు, ఏమని చెప్పాను, ఒక 6 months ఇక్కడ కంప్లీట్గా కన్సల్టేషన్లో ఉందండి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మంచి రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ బ్రేక్ చేశారు. ఇన్ కేస్ మళ్ళీ ఈ మూమెంట్ అనేది ఒకవేళ ఇక్కడ వరకు వచ్చింది అంటే కొంచెం ర్యాలీ అనేది తీయడానికి పాసిబిలిటీ ఉంటుంది డౌన్ సైడ్. లేదు అంటే మాత్రం దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతుందండి అనేది చెప్పేశాను, అవునా? సో మార్కెట్లో ఏంటి అంటే ఒక మంచి షార్ప్ ర్యాలీ వచ్చింది, తర్వాత ఒక మంచి మూమెంట్ వచ్చింది. వన్ డేలోకి వెళ్దాం పదండి. చూడండి ఇక్కడ మీరు, యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే నిన్న ఇలాంటి ఒక మంచి దోజీ క్యాండిల్ అన్న మీడియం క్యాండిల్ అన్న పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఏంటి అంటే ఒక మంచి అగ్రెసివ్ క్యాండిలే పడిపోయింది. బట్ ఇవాళ క్రియేట్ అయింది అనమాట, ఓకేనా? సో నేను అనుకుంటే ఇవాళ అయింది. అందుకే నేను క్యాండిల్స్ని ఏంటి అంటే కంప్లీట్గా వీటినే ఫాలో అవ్వను, ఎక్స్పెషల్లీ ఎఫ్ఎన్ఓలో, ఓకే? ఎందుకంటే మార్కెట్ అనేది అన్ప్రెడిక్ట్గా ఉంటుంది. ప్రీ మార్కెట్ క్లోజింగ్ అయినాక నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, 50-50 చాయిస్ ఉందండి అగ్రెసివ్ క్యాండిల్కి అయితే. బట్ దోజీ క్యాండిల్ అయినా మీడియం క్యాండిల్ అయినా పాసిబిలిటీ ఎక్కువ ఉంది అన్నాను. బట్ ఇక్కడ అగ్రెసివ్ క్యాండిల్ పడింది అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, డౌన్ సైడ్ ఉంది, ఓకే? సో ఈ లైన్లో ఏంటంటే ఆర్డర్స్ ఉన్నాయి. సో దానివల్ల వచ్చిన ఈ ర్యాలీ అన్నమాట. ఇన్ కేస్ ఫర్దర్గా ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చినాక మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? మీకే తెలుస్తుంది ఇక్కడ ఉన్న టర్నింగ్ పాయింట్ నుంచి ఎలా యూటర్న్ తీసుకుంటారు, లేదంటే ఇక్కడ బ్రేక్ చేసి వెళ్తారంటే అంత ఈజీ అయితే ఇప్పుడైతే బ్రేక్ చేయరు. ఇప్పుడున్న మార్కెట్కి సిచ్యువేషన్కైనా మన ఎకానమీకి అయినా కూడా అంత పాసిబిలిటీ లేదు అప్ సైడ్ ర్యాలీ రావడానికి. కొంచెం డౌన్కి రానివ్వండి, ఇంకొంచెం డౌన్కి వస్తేనే మనకు కూడా కొంచెం మ్యూచువల్ ఫండ్స్ సైడ్ అయినా లేకపోతే ఫ్యూచర్స్కి అయినా ఆప్షన్స్కి అయినా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? ఓకే ఫైన్. ఇప్పుడు మంత్లీ వైజ్లో ఇదేనమాట. ఇంకో మనకు 1 week టైం ఉంది కదా, నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైరీ ఉంది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటి అంటే మేము 16 attempts అనేది చేయడం జరిగింది ఈ మంత్లో. సో ఇవాళ క్లోజ్ అయిపోయాయి, ఓకే? ఐ హోప్ మా క్లయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ చేస్తారు, ఎందుకంటే మనం లిమిట్గా ప్రాఫిట్ని తీసుకుంటూ క్యాపిటల్ని 100% సేవ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా క్యాపిటల్ సేవింగ్ ఉంటుంది, ప్రాఫిట్ కూడా వచ్చే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్కి సంబంధించి మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే మన దాంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా? చూడండి ఇక్కడ మన ఛానల్ లింక్స్ ఉన్నాయి కదా, టెలిగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది. మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే మాత్రం టెస్ట్ చేయండి వాట్సాప్లో, ఓకే? చూడండి, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా పేషెన్సీ అనేది ఇంపార్టెంట్, ఓకేనా? ఇప్పుడు 1 monthలో కంప్లీట్గా మేము బ్యాంక్ నిఫ్టీలో ఒక 16 attempts మాత్రమే చేసామంటే అఫ్కోర్స్ అందులో కొన్ని ప్రాఫిట్ అండ్ లాస్లా కాకుండా కొంచెం ఓవరాల్గా మనకు గ్రీన్లో కనపడుతుంది మార్కెట్లో మన డిమాట్ అకౌంట్స్ అంటే పేషెన్సీ ఇంపార్టెంట్, ఓకేనా? ఒకసారి ఒక కాల్లో మనము ఏ స్ట్రక్చర్ అయినా పర్లేదు, అది 1000 అయినా 1500 పాయింట్స్లోనైనా ఒక స్ట్రక్చర్లో ఎంటర్ అవుతున్నాము అంటే కంపల్సరీగా అక్కడ మనం ఫస్ట్ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. జర ఈ స్టాప్ లాస్లు పెట్టి బంద్ చేసుకొని మీరు ఇప్పటివరకు చూస్తున్న డైరెక్షన్ కాకుండా ఒక మంచి డైరెక్షన్లోకి వెళ్ళండి, ఓకే? ఇక్కడ క్యాపిటల్ అంటే అది కంపల్సరీగా మనీయే కదా, ఏదో నార్మల్గా మనం వీడియో గేమ్స్లో ఆడినట్టు కాయిన్స్ వస్తుండే అవి కాదు, ఓకే? క్యాపిటల్ మనీ ఎంత నీడ్ అంటే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో కూడా మంత్లీ ఒక 10K కోసం వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో సఫర్ అవుతున్నారు, ఓకేనా? సో అలాంటి ఒక 10,000ని మనం స్టాక్ మార్కెట్లో వితిన్ 1 dayలో 1 hourలో కూడా పోగొడుతున్నారు. సో కొంచెం అవి తగ్గించుకొని ఇప్పుడున్న మార్కెట్కి ఈ మంత్లో ఉన్న మార్కెట్లో ఉన్న రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వోల్టాలిటీకి చాలా డౌన్ అయింది. కానీ ఇలాంటి డౌన్స్ కూడా కంపల్సరీగా మార్కెట్లో ఉంటాయి, ఓకేనా? ఇది వాళ్ళు ఏం కొత్త కాదు, కంపల్సరీ ఒక మంచి మూమెంట్ అనేది మనకు రావాలి అప్ సైడ్ అనేసి అంటే డౌన్ సైడ్ కొంచెం మంచిగా పడితేనే
ర్యాలీ అనేది వస్తుంది. ఓకే. సో కొంచెం ఆలోచించుకొని క్యాపిటల్ అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఎంటర్ అవ్వండి. ఓకేనా, మీరు ఏ సెగ్మెంట్ తీసుకున్నా కూడా. అండ్ ఇంకోటి ఏంటి అంటే వీక్లీ వైజ్ కన్నా కూడా ఇప్పుడున్న ఈ మార్కెట్కి మనకు మంత్లీ వైజ్లో అయితే బెటర్. బ్యాంక్ నిఫ్టీ అని నేను అనను, మనకు ఇంకా నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్స్ ఉన్నాయి. సో ఏదైనా మంత్లీ వైజ్లో ఏదైనా ఒకటి చూసి మీరు అది చూస్ చేసేసుకొని కంప్లీట్గా దాని గురించి అనలైజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడాలి ఇక మార్కెట్లో ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా మనకి మంత్లీ వైజ్లో, ఇది దోజీ క్యాండిల్ రిప్రజెంట్ అవుతుందా లేకపోతే మీడియం క్యాండిల్ అవుతుందా అనేది అబ్జర్వేషన్లో ఉంటేనే తెలుస్తుందండి. ఎనీవే మేమైతే వాళ్ళతో కాల్స్ అయితే క్లోజ్ చేసాం బ్యాంక్ నిఫ్టీలో. చాలు, మేము తీసుకునే ఆ 10-15 మాకు ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొస్తున్నప్పుడు సరిపోతుంది అనుకుంటాం కదా. ఓకేనా, ఎక్కువగా ట్రేడింగ్ చేసి ఎక్కువ లాట్స్ బై చేసేసుకొని అమౌంట్లో స్టాప్ లాస్లు పెట్టుకుంటూ పోవడం కన్నా ఇది బెటర్గా ఉంటుంది. డీసెంట్గా ప్రాఫిట్స్ వస్తాయి, డీసెంట్గా క్యాపిటల్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, మన బ్రోకరేజీలు కూడా ఏ బ్రోకరేజ్ కంపెనీ కన్నా డీసెంట్గానే వెళ్తుంది ఏదైనా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డీమ్యాట్ అకౌంట్ని గ్రీన్లో ఉంచడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సెన్సెక్స్ చూడండి ఒకసారి వీక్లీ వైజ్లో మనకి ఒక మంచి దోజీ క్యాండిల్ కదా, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ క్యాండిల్ యొక్క హై లోని బ్రేక్ చేసేసుకుంటూ ఈ 2 డేస్లోనే ఇలా వచ్చింది అంటే ఈ రిమైనింగ్ ఈ 2 డేస్ ఉంది కదా, ఇంకా ఈ థర్స్డే ఫ్రైడే రోజు మేబీ కన్సల్టేషన్ అవ్వుకుంటూ లేదంటే కొంచెం మంచి మూమెంట్ ఇచ్చినా కూడా దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ సెన్సెక్స్ చూడండి మీరు ఒకసారి, మనకి ఇక్కడ 1000 పాయింట్స్ లేదంటే 1500 పాయింట్స్ రేంజ్లో ఆ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటూ మనం వెళ్తాం కదా. ఇప్పుడు క్లోజింగ్ 76,404. ఓకే, సో మనకి ఇక్కడ 76,100 పుట్టును 76,900 కాల్. ఓకే, ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకునేది 600 ఆ 650, మరి కొంచెం అగ్రెసివ్ అయితే 700, అంతకు మించి అయితే వెళ్ళమన్నమాట చాలా వరకు. ఇక్కడ మన పాయింట్స్ ఇవి చూడండి మీరు, ప్రైజెస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ 400 ఉంది అండ్ ఇక్కడ 350 ఉంది. ఓకే, అంటే మనం తీసుకునే ప్రైస్ కన్నా ఒక 50 పాయింట్స్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, ఇన్ కేస్ రేపు దోజీ క్యాండిల్ లేకపోతే కొంచెం కన్సల్టేషన్ అయ్యి న్యూట్రల్ పాజిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, మేబీ ఇక్కడ పాసిబిలిటీ ఉంటే మాత్రం ఈ వీక్కి సంబంధించి మనం క్లయింట్స్కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సర్వీస్ అనేది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ కాల్స్ అనేది ఎలా అంటే మనం తీసుకునే 1000 పాయింట్ స్ట్రక్చర్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా తీసుకుంటున్నాము అనేది మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఈ ప్రైస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అనేసి ఇక్కడ కొనేయొద్దు. ఓకే, ఎందుకంటే హైలో ఉన్నప్పుడు కొనేసి మళ్ళీ పడుతున్నప్పుడు ఫీల్ అవ్వడం కన్నా దాన్ని కరెక్ట్గా మనం అనలైజ్ చేసుకొని చూడగలిగితే ఏంటి అంటే అది ఇంకొంచెం తగ్గే పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ తగ్గలేదు అనుకుందాం, మంచిగా పెరిగింది, ఏమవుతుంది, ఇంకొక 500 పాయింట్స్ 400 పాయింట్స్ మీదికి వెళ్తాము. ఇక్కడ 75,600 పుట్టి ఇక్కడ తీసుకుంటాము, ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకొక 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి 350 అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఆపర్చునిటీ అనేది ఒక కాడ పోయినంత మాత్రాన మళ్ళీ రాదు అనేసి అనుకోవద్దు. ఓకే, కంపల్సరీగా స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీస్ అనేది ఎప్పటికీ ఉంటానే ఉండే, వాటిని మనం యూజ్ చేసుకోవడం ఎలా అనేది మనకు తెలిసి ఉండాలి అంతే. ఓకే, ఇంకొకటి చూడండి వాళ్ళ మార్కెట్లో ప్రీ మార్కెట్ క్లోజింగ్ మనకు పాజిటివ్ వేలోనే ఉన్నాయి, కానీ మార్కెట్ క్లోజ్ ఓపెన్ అయిన కాడి నుంచి క్లోజింగ్ వరకు ఒక మంచి డౌన్ఫాల్ని చూసాము. అండ్ మళ్ళీ క్లోజింగ్ అయ్యే వరకు 330 వరకు చూడండి మళ్ళీ పాజిటివ్ వేకే వచ్చింది. అంటే అబ్జర్వేషన్ ఎలా ఉండాలి, ప్రీ మార్కెట్ గురించి చెప్పేదే అందుకు. ప్రీ మార్కెట్లో మనం ఒక డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది అంటే కంపల్సరీగా ప్రీ మార్కెట్ క్లోజ్ అయినాక అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఎలా అవుతుందో అలాగే కంటిన్యూ అవ్వాలి. మార్కెట్ క్లోజ్ ఓపెన్ అయిపోయినాక అనేది ఏం ఉండదు. ఓకే, ఎప్పుడు కూడా యూఎస్ఏ మార్కెట్కి సంబంధించిన నాస్డాక్ అయినా డౌ జోన్స్ అయినా లేకపోతే నిఫ్టీ అయినా వాటిని బేస్ చేసుకొని ప్రీ మార్కెట్ క్లోజింగ్ ఓపెనింగ్ అనేది ఎలా ఉంటుంది, క్లోజింగ్ ఎలా ఉంటుంది గెస్ చేయగలుగుతాం. కానీ ఆఫ్టర్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయిపోయినాక ఎట్టు పోతుంది అనేది ఎవరు చెప్పరు, అన్ప్రెడిక్ట్. ఓకే,
అందుకే కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని రండి. ఓకేనా? స్టాక్ మార్కెట్‌లో ఆపర్చునిటీ ఉంది. కాకపోతే దాన్ని కరెక్ట్ వేలో చెప్పేవాళ్ళు లేరు. అర్థం చేసుకునే అంత పేషెన్సీ గూడా రిటైలర్స్‌కి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, అందుకే మన క్యాపిటల్ మొత్తం గూడా మనం బిగ్ ప్లేయర్స్‌కి ఇచ్చేస్తున్నాం. ఓకే. అందుకే ఇది గ్యాంబ్లింగ్ అయిపోతుంది, జూదం అంటున్నారు. ఏదేదో అని చెప్తుంటారు గానీ, స్టాక్ మార్కెట్‌లో మనకు ప్రాఫిట్ తీయగలిగేంత నాలెడ్జ్ మనం గెయిన్ అయితే కంపల్సరీ ఎంతో కొంత ప్రాఫిట్ తీస్తాం. ఓకేనా? ఓకే అండి. ఇది మన ఓవరాల్ వీడియో అన్నమాట. మీకు నచ్చితే లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకొంతమంది బిగినర్స్‌కైనా లేకపోతే ఇప్పటివరకు లాసెస్ చూసిన వాళ్ళకి మన వీడియో అనేది హెల్పుతుంది. ఎంతో కొంత వాళ్ళకైనా హెల్ప్ చేయగలుగుతాము. ఇప్పటివరకు వాళ్ళు లూజ్ అయిన డైరెక్షన్ నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు అనే హోప్ ఉందండి. సో, సపోర్ట్ చేయాలి అనేసి మీకు కూడా నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.